జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన కీలక వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదుల దుశ్చర్యను ఓ టూరిస్ట్ తన కెమెరాలో బంధించాడు. సరదాగా తీసుకున్న సెల్ఫీ వీడియోలో దాడికి సంబంధించిన దృశ్యాలు, శబ్దాలు రికార్డ్ కావడంతో కలకలం రేగుతోంది. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన వ్యక్తి పహల్గామ్లోని ప్రసిద్ధ బైసరన్ వ్యాలీని సందర్శించాడు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ థ్రిల్ కోసం జిప్ లైన్ రైడ్ చేశాడు. ఈ సమయంలోనే గాల్లో వేగంగా ప్రయాణిస్తూ తన అనుభూతిని సెల్ఫీ వీడియో రూపంలో చిత్రీకరించాడు. తాను కేరింతలు కొడుతూ రైడ్ను ఆస్వాదిస్తున్న దృశ్యాలను రికార్డ్ చేస్తూ ఉండగా అదే సమయంలో ఆ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. ఆ వీడియోను పరిశీలించగా జిప్ లైన్ పై పర్యాటకులు సరదాగా గడుపుతున్న సమయంలోనే కింద తీవ్ర గందరగోళం నెలకొన్నట్టు తెలుస్తోంది. ప్రజల హాహాకారాలు, వరుసగా పేలుతున్న తుపాకీ శబ్దాలు ఆ వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఉగ్రవాదుల కాల్పుల కారణంగా ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి నేలకొరిగిన దృశ్యం కూడా అందులో నమోదైంది. అయితే జిప్ లైన్ పై వేగంగా ప్రయాణిస్తున్న ఆ పర్యాటకుడు మాత్రం కింద జరుగుతున్న ఈ దారుణాన్ని ఏమాత్రం గమనించలేకపోయాడు. ఇదిలా ఉండగా ఈ ఘటనకు ముందు జిప్ లైన్ ఆపరేటర్ వ్యవహార శైలిపై కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జిప్ ఆపరేటర్ను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన వీడియో మరొకటి వైరల్గా మారుతోంది. ఒక పర్యాటకుడు ఒక జిప్ లైన్ రైడ్ చేస్తూ తన సరదాగా తనని తాను వీడియో తీసుకుంటున్నాడు, సెల్ఫీ వీడియో. అయితే కింద ఏం జరుగుతుంది, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఆయన పూర్తిగా గమనించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. జిప్ రైడ్కి సంబంధించి ఆయన సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉన్నప్పుడు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గన్ కాల్పుల శబ్దాలు మనం చాలా క్లియర్గా వినొచ్చు. మరోవైపు ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పెద్ద పెట్టిన హాహాకారాలు చేస్తూ పరిగెడుతున్న దృశ్యాలైతే చాలా స్పష్టంగా అతని సెల్ఫీ వీడియోలో కనిపిస్తూ ఉన్నాయి. పలువురు ఆ తుపాకీ పేలుళ్లకు గాయాలై కింద పడిపోతున్న దృశ్యాలు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్న దృశ్యాలైతే ప్రస్తుతం చూస్తున్నాం. అయితే ఎంత జరుగుతున్నప్పటికీ కూడా ఆయన తన రైడ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగానే ఈ వీడియోలో ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి.